शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరం అక్టోబర్ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 2024వ సంవత్సరము అక్టోబర్ నెలలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ అక్టోబర్ నెల లోపల కుంభరాశి జాతకులకి సూర్యుడు అష్టమ భాగ్యస్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. తర్వాత అంగారకుడు పంచమ స్థానంలో, అంటే ప్రారంభం నుండి 20వ తారీఖు వరకు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరం షష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. మాసాంతం వరకు కూడాను షష్టమ స్థానంలో ఉంటాడు. ఇది అనుకూలంగా ఉంది. ఇక బుధుడు అష్టమ భాగ్యస్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 13వ తారీఖు వరకు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. 13 నుండి మాసాంతం వరకు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు ద్వితీయ స్థానంలో, కేతువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నారు, ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు ఇవి ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ అంగారకుడు 50% బాగా ఉన్నాడు, సూర్యుడు బాగా లేడు, శుక్రుడు కూడాను 50% బాగా ఉన్నాడు. కనుక కుంభరాశి జాతకులకి అక్టోబర్ మాసము ఓవరాల్గా ప్రతికూలతనే ఎక్కువగా గోచరిస్తుంది. కనుక జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనం ఏదైనా పని ప్రారంభించే ముందు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేసినా కూడా ఉపయోగం లేదు. కనుక నిర్ణయం తీసుకునే ముందు కొంత జాగ్రత్త వహించండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకోవాలి. ఎప్పుడైనా కూడాను నిర్ణయాలు ఆలోచించే తీసుకోవాలి. అయినప్పటికీ గ్రహస్థితి బాగా ఉన్నప్పుడు మనకు బ్లైండ్గా నిర్ణయాలు తీసుకున్నా కూడా కలిసి వస్తుంది. ప్రతికూలంగా ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అన్ని విషయాలలో కూడాను ఆటంకాలు ఉండే అవకాశం ఉంది. కనుక ప్రణాళికాయుతంగా పనులు ప్రారంభించండి. అవగాహనతో ముందుకు వెళ్ళండి. ప్రారంభించే పని గురించి పూర్తి విషయం తెలుసుకోండి. తద్వారా ముందుకు వెళ్ళండి. రెట్టింపు శ్రద్ధతో పని చేయండి. ఇంట్రెస్ట్తో పని చేయడం కూడాను చాలా ముఖ్యమైనటువంటిది. కనుక 3-4 వారాలు కొంత అనుకూలంగా ఉంటాయి. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. బంధువులు, దగ్గర వాళ్ళు, జ్ఞాతులు, చిన్ననాటి మిత్రులు వీళ్ళందరి యొక్క సహకారం మట్టుకు మీకు 3-4 వారాల్లో బాగా లభిస్తుంది. వ్యవసాయదారులకు కూడాను అనుకూలంగా ఉంటుంది మాసాంతం 3-4 వారాలు. ఇక కర్మాగారాలు రన్ చేస్తున్నటువంటి వారికి, పారిశ్రామికవేత్తలకు, పనివారితో, అధికారులతో కొంత మనస్పర్ధలు గోచరిస్తున్నాయి. కనుక పనివారితో పనులు ఏ విధంగా మనం చేసుకోవాలి, వాళ్లకు కావలసినటువంటి అవసరాలు మనం ఎలా తీర్చాలి, తదనుగుణంగా వాళ్లతో మనము ఎలా స్నేహంగా ఉండాలి అనే
విషయం పైన మనస్సు నిలపాలి. ఇక మనస్పర్ధల మూలకంగా పనులు నిలిచిపోయే అవకాశం గోచరిస్తుంది. ఆలస్యంగా పనులు పూర్తి అవుతాయి. ఇక వ్యాపారస్తులకు మొదటి 2 వారాలు అనుకూలం. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము బాగా కొనసాగుతుంది. లాభాల బాటలో పయనిస్తారు. అయితే 3-4 వారాలలో అనాలోచిత పెట్టుబడుల మూలకంగా కొంత నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. కనుక దీన్ని అవాయిడ్ చేయడానికి ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. ఆలోచించి పెట్టుబడులు పెట్టినట్టయితే తప్పకుండా నష్టం అనేటువంటిది తగ్గే అవకాశము ఉంటుంది. కాబట్టి అది చేయండి. బ్లైండ్గా మీరు పెట్టుబడులు పెట్టకండి. ఇక ఇంటి వాతావరణము మీకు అనుకూలంగానే ఉంటుంది. సంతృప్తిగా ఉంటారు. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు అన్ని రకాలుగా లభిస్తాయి. మొదటి 2 వారాలు అనుకూలంగా ఉన్నాయి. చివర్లో మట్టుకు మాసాంతంలో 3-4 వారాలలో ఇంటి వాతావరణము అనవసరమైనటువంటి చర్చల మూలకంగా కొంత కలుషితమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకండి. భార్యతో కానివ్వండి, పిల్లలతో కానివ్వండి, కుటుంబ పెద్దలతో కానివ్వండి, అన్ని విషయాలను చర్చించకుండా మామూలుగా మీరు పనులు చేస్తూ వాటిపైన శ్రద్ధ నిలపండి. కేవలం చర్చల మూలకంగా మీకు మనస్తాపం తప్ప సొల్యూషన్ ఏమీ దొరకదు. కనుక దాన్ని కొంత జాగ్రత్తగా మీరు చేస్తూ ముందుకు వెళ్ళండి. ఇక సాహితీవేత్తలకు, కళాకారులకు అవకాశాలు వస్తాయి. బాగానే ఉంది. కొత్త అవకాశాలతో కొంత తృప్తిగా ఉంటారు. ఆర్థిక స్థితిలో మట్టుకు మార్పు ఉండదు. ఆదాయంలో హెచ్చుతగ్గులు కనబడుతున్నాయి. తద్వారా మనకు ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉన్నాయి. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందకపోవడం మూలకంగా ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేయడంలో ఆలస్యము గోచరిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ఫోర్స్డ్గా ఖర్చులు ముందుకు వస్తాయి. అంటే ప్రారంభంలో వాహనముల మూలకంగా, మిషనరీల మూలకంగా మనకు ఫోర్స్డ్గా ఖర్చులు ముందుకు రావడం, తద్వారా వృధా వ్యయం కావడము, ముఖ్యమైన పనులకు చేతిలో డబ్బు లేకపోవడము, ఇలాంటివి ప్రథమార్థంలో కనబడుతున్నాయి. ఇకపోతే ఆరోగ్య విషయమై కొంత జాగ్రత్తలు మట్టుకు అవసరము. అష్టమ భాగ్యస్థానంలో సూర్యుడు సంచరిస్తున్నాడు. ఆకస్మికంగా పనిభారం పెరగడం మూలకంగా కొంత ఇబ్బందులు తప్పవు. కనుక ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఆహారము నియమాలను పాటించండి. మీరు ఆహారము, ఆరోగ్యము ఈ రెండిటిపైన తప్పకుండా ఈ మాసంలో మనస్సు నిలపాలి. ఇక ఈ విధంగా ప్రతికూల ఫలితాలు ఉన్నాయి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ అక్టోబర్ మాసంలో. అయితే ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్టయితే, సూర్యుడు మొత్తం మాసమంతా కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. ఆరోగ్య ప్రదాత కనుక సూర్యుడి యొక్క అనుగ్రహం మనకు తప్పకుండా కావాలి. కనుక ప్రతినిత్యం కూడాను ప్రాతకాలం స్నానం చేసిన తర్వాత 12వ వారం ఆ సూర్యనారాయణుడికి నమస్కారం చేసుకోండి. నమస్కార ప్రియో భానుహు అన్నారు. కనుక కేవలం నమస్కారం మూలకంగానే మీకు ఆ సూర్య భగవానుడు అనుగ్రహిస్తాడు. ఆరోగ్యము, ఆది వ్యాధులు లేకుండా ఆ సవిత్రు సూర్యనారాయణ యొక్క అనుగ్రహము లభిస్తుంది మీకు. కనుక ప్రతినిత్యం కూడాను చేయండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. ఇక గురువు ప్రధానమైనటువంటి గ్రహ అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. పనులు జరగవు, సౌఖ్యం ఉండదు, అసంతృప్తి బాగా ఉంటుంది. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు
ఏ రంగంలో ఉన్నవారికైనా కూడాను అసంతృప్తి అనేటువంటిది ఈ గురు మూలకంగా మనకు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనిషికి అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది సంతృప్తి, ఆనందం జీవితంలో. ఇది కావాలి. డబ్బు ఉన్నా లేకపోయినా కూడా, చదువు ఉన్నా సామాన్యంగా ఉన్నా, ఉద్యోగంలో ఏ స్థాయిలో ఉన్నప్పటికీ మనిషి సంతోషంగా జీవితము గడపడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కనుక ఆ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నదాల్లో మనం సంతృప్తిగా ఉండడానికై ప్రయత్నం చేయాలి. దానికి గురు భగవానుడి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి గురు చరిత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. సద్గురువుల యొక్క బోధనలు వినండి. సద్గురువులు మీకు ఎన్నెన్నో విషయాల గురించి వాళ్ళు చెప్తుంటారు కనుక మీరు కొంత మనస్సు పెట్టి విన్నట్టయితే మీ లోపల భక్తి భావన పెరుగుతుంది. ప్రతి విషయం గురించి కూడాను మీకు ఒక అవగాహన వస్తుంది. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనే మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. ఇక శనీశ్వరుడు జన్మస్థానంలో ఉన్నాడు. రాస్యాధిపతి అయినాడు. కుంభరాశికి అధిపతి శని. ఆ శని గోచార రీత్యా జన్మస్థానంలోనే సంచరిస్తున్నాడు. కనుక గోచార రీత్యా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. కనుక శ్రమ ఎక్కువ అవుతుంది. మీకు వర్క్ లోడ్ పెరుగుతుంది. బరువు బాధ్యతలు పెరుగుతాయి. రాబడి విషయం లోపల అస్థిరత ఉంటుంది. హెచ్చు తగ్గులు ఉంటాయి. వచ్చిన డబ్బు నిలవకపోవడము, ఇలాంటి ఎన్నో విషయాలపైన శని ప్రభావం ఉంటుంది మీకు. కనుక ఆ శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. కనుక నవగ్రహ దేవాలయానికి వెళ్ళి శనీశ్వరుడి విగ్రహాన్ని తైలాభిషేకం, నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఆ శనీశ్వరుణ్ణి కొలవండి. దాని తర్వాత కాళ్ళు కడుక్కొని ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, శివాలయానికి వెళ్ళండి. వెళ్ళి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే ఆ శని ప్రభావం తగ్గుతుంది. మీ లోపల ధైర్య సాహసాలు పెరుగుతాయి. తద్వారా చాలా పనులు మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రాహు కేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఆటంకాలు లేకుండా ఉంటాయి. మనోధైర్యం పెరుగుతుంది. దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహార్ణికా త్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా మీ లోపల ధైర్యము, సాహసము, విచక్షణ జ్ఞానము పెరుగుతుంది. జాడ్యము లేకుండా ఉంటుంది. సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి మనస్తత్వాన్ని అమ్మవారు మీకు ప్రసాదిస్తారు. కనుక అమ్మవారి దేవాలయానికి ప్రతినిత్యం కూడాను వెళ్ళండి. అంటే ఇవన్నీ చేస్తూనే మీరు చేసేటువంటి ఉద్యోగము, వ్యాపారము వాటిపైన మళ్ళీ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ దేవాలయానికి వెళ్ళడము అనేటువంటిది ప్రతినిత్యం కూడాను ఒక దైనందినిక జీవితం లోపల ఒక భాగంగా పెట్టుకోండి. మీరు దేవాలయానికి వెళ్ళి అమ్మవారి కానివ్వండి, ఆంజనేయ స్వామి కానివ్వండి కొలవడం అనేటువంటిది ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుంది మీకు ప్రతినిత్యం కూడా. పెద్దగా దీనికి టైం వెచ్చించవలసినటువంటి అవసరం లేదు. మిగతా సమయము మీరు నిత్యం చేసేటువంటి వ్యాపారము, వ్యవహారము, ఉద్యోగము వాటిపైన మనస్సు నిలపండి, ప్రయత్నాలు చేయండి. ఈ భగవంతుడి పైన మనము మనస్సు నిలపడం మూలకంగా భక్తి పెరుగుతుంది. ఆ భక్తితో ఏమవుతుంది అంటే మనం చేసేటువంటి కార్యక్రమాలలో మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. నా వెనుక భగవంతుడి యొక్క అనుగ్రహము ఉంది అనేటువంటి ఒక పూర్ణ విశ్వాసం మీ లోపల కలుగుతుంది. తద్వారా మీకు విజయం చేకూరుతుంది. ఇవి పాటించండి, మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.